హలో అండి, నమస్తే. అంజలా అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి. ఈ ముగ్గు వేయటం చాలా ఈజీ అండి. ఇది కొంచెం పెద్ద ముగ్గే అండి. ఈ ముగ్గులో అన్నీ ఉంటాయి, అంటే గాలిపటం, చెరుకుగడ్డలు, పొంగల్ కుండ, ఇలా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను. ఇది 13 చుక్కల ముగ్గు అండి. 13 చుక్కలు ఒకటి వచ్చే వరకు, అంటే 13 చుక్కలు పెట్టుకొని ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది సరి చుక్కేనండి. ఇప్పుడు ఇది ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలాగా ఒక స్క్వేర్ షేప్లో ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక స్క్వేర్ షేప్లో వస్తుంది. దీనికి ఇలా గీత గీసుకొని ఇలాగా గాలిపటంలా గీసుకోవాలి. ఇప్పుడు ఇలాగే మిగతా 3 వైపులో కూడా గీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి రైట్ లైన్ ఇలాగా. చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. ఈ ముగ్గేం కష్టమేం కాదు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని పక్కన ఈ 3 చుక్కలు ఉన్నాయి కదండి, దానికి ఒక లైన్ గీసుకోవాలి. అంటే పైనుంచి పక్క నుంచి గీసుకోవాలి. ఇలాగా 2 వైపులా ఇలా గీసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ని ఇలా పెట్టుకోవాలి. అంటే గాలిపటానికి మాంజా ఉంటుంది కదండి, దారం రోలు, అదనమాట ఇది. దీనికి ఇలా గీసుకున్నాం. ఇలాగా ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇక్కడికి జాయిన్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇక్కడ జాయిన్ చేయాలి. అలాగే మిగతా 3 వైపులా కూడా వేసుకోవాలి. ఇదిగోండి గాలిపటాలు గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చెరుకుగడ్డలు గీసుకున్నాము. ఇదిగోండి పైన ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, దీనికి ఇలాగా పక్క నుంచే లైన్ గీసుకోవాలి. 2 వైపులా ఇలాగా మధ్యలో ఇలాగా పెట్టుకోవాలి. ఆ చుక్కలు కలుపుకుంటూ వీటికి ఇలా వేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఇలా పెట్టుకొని ఇలాగా ఇలా మిగతా 2 వైపులు కూడా వేసుకోవాలి. ఇదిగోండి చెరుకుగడ్డలు కూడా వేయటం అయిపోయింది. ఇది మధ్యలో చుక్కకి ఇలా ఒక రౌండ్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న చుక్కలతో ఇలా పొంగల్ కుండ పెట్టుకున్నాం. ఇదిగోండి ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఇలా ఒక లైన్ గీసుకున్నాం. తర్వాత పైన ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఆ 3 చుక్కలను కలుపుకుంటే ఇలా ఒక లైన్. ఇక్కడ ఈ 2 లైన్స్ని ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఈ చుక్క నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలా పెట్టుకోవాలి. అంతే అండి, పొంగల్ కింద కూడా గీయటం అయిపోయింది. ఇప్పుడు దీని పక్కన ఇక్కడ ఒక చుక్క ఉంది కదండి, ఇక్కడ ఈ చుక్కని గొబ్బెమ్మ పెట్టుకున్నట్టు ఇలా ఇక్కడ ఫ్లవర్. అంతే అండి, మిగతా వైపులు కూడా గీసుకున్నాయి. ఇదిగోండి గీయటం అయిపోయింది. ఎలా ఉందండి ముగ్గు? చూడటానికి చాలా బాగుంది కదండి. ఈ ముగ్గుకి రంగులు వేసి ఇంకా చాలా బాగుంటుందండి. దీనికి రంగులు వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి ఈ ముగ్గుకి రంగులు వేసాను. ఎలా ఉందండి? చూడటానికి చాలా బాగుంది కదండి. మీకు ఈ ముగ్గు నచ్చిందా? మీకు గనక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.